ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట పలికిననే భవహరమగునట పలికెద వేరండుగాధ పలుకగనేలా. కలియుగం ప్రారంభమైంది. సింహపరాక్రముడైనటువంటి రాజసింహుడు పరీక్షిత్ మహారాజు గారు హస్తినాపురంలో సింహాసన రూఢుడై కౌరవ సామ్రాజ్య లక్ష్మిని గౌరవపూర్వకంగా ఉండేట్టుగా ప్రశాంతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈ రకంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల అశ్వత్థామ బాణాల జ్వాలలోంచి బతికి బయటపడి వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత అభయమిచ్చిన పరీక్షిత్ మహారాజు మునిశాపానికి గురైనాడు. తక్షకుడి విషానల జ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుంది అన్న సంగతి తెలుసుకున్నాడు. సర్వసంగ పరిత్యాగి అయినాడు. సుఖమహర్షిని ఆశ్రయించాడు. పరమార్థాన్ని గ్రహించాడు. చావు తప్పదు అని తెలిసిపోయింది. గంగానదీ తీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు అని సూతుడు ఆ నైమిషారణ్యంలో ఉండే శవనకుడితో చెప్తూ ఇలా అంటున్నాడు. మహర్షి, హరివార్తలెరుగు వారికి హరిపదములు తలచు వారికి అనవరతంబున్ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. మహానుభావ, ఓ పవిత్ర చరిత్రుడా, హరలీలలు అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు, హరికథలు గానం చేసేవాళ్ళు, హరిచరిత్రలు ఆలగించేటటువంటి వాళ్ళు, హరిచరణాన స్మరణం చేసుకునేటటువంటి వాళ్ళు మరణ సమయంలో కూడా ఎటువంటి హడావిడి, ఎటువంటి వేదన, ఎటువంటి తొందరపాటు, తొట్టుపాటు పడరయ్యా. శుభచరితుడు హరి ఎరిగిన ప్రభవించి ధరిత్రినెల్ల బ్రబ్బియు కలి తా అభిమన్యసుతుని వేళను ప్రభవింపక ఎడిగియుండె భార్గవ ముఖ్య. పుణ్యచారితుడైనటువంటి పురుషోత్తముడు అవతారం చాలించిన తర్వాత విజృంభించినటువంటి లోకమంతా, అంటే కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకమంతా కలి పరీక్షణ కాలంలో తల వంచి అణిగిమణిగి ఉన్నాడు. కలి విజృంభణం లేకుండా అణిచిపడేశాడు పరీక్షిత్ మహారాజు. ఈ ప్రకారంగా 4 సముద్రాల మధ్య ఉన్నటువంటి అఖండమైనటువంటి భూమండలాన్ని ఏకఛత్రంగా పరిపాలించేస్తున్నాడు పరీక్షిత్ నరేంద్రుడు. చేసినగాని పాపములు చందవు చెయ్య తలంచినంతటం చేసదనన్న మాత్రమున చెందు గదా కలివేల పుణ్యముల్ మోసములేదటం సునృపముక్షుడుగాచ కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులందెగదూడని తేటికైవటిన్. వ్యాసమహర్షి అంటాడు, కలి సాధువు అంటాడు. కలియుగంలో పాపాలు అధర్మాలు పెచ్చరళ్ళిపోతున్నా ఇది సాధువయ్యా అన్నాడు. ఎందుకంటే లాభాలు కూడా ఉన్నాయి కలియుగంలో అన్నాడు. ఏమిటి అంటే, చేస్తేనే గాని పాపాలు తమ ఫలితాన్ని ఇవ్వవు, కానీ పుణ్యాలు మాత్రం చేద్దాం అనుకుంటేనే చాలట. మనం కాశీకి వెళ్ళొద్దాం, శ్రీరంగం పోయొద్దాం, అయోధ్య పోయొద్దాం, తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం, కొండాపూర్ రామాలయానికి వెళ్ళి రామదర్శనం చేసుకొని వద్దాం అని అనుకున్నంత మాత్రాన యద్భావం తద్భవతి. ఈ కలియుగంలో పుణ్యఫలాలు లభిస్తాయన్నారు. కానీ పాపాలున్నాయే, చేస్తేనే కానీ పాపం రాదు, పుణ్యం అనుకుంటేనే వస్తుంది అన్నాడు. చేసదనన్న మాత్రమున చెందు కదా కలివేళ పుణ్యముల్ మోసములేదటంచు నృపముక్షుడుగా కలిన్. చూసారా? అందుకనే అభిమన్యు కుమారుడైనటువంటి ఈయన కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మిద లోపల ఉన్నటువంటి మకరందాన్ని ఏ రకంగా పుష్పం దెబ్బతినకుండా, ఆ పువ్వు వాడకుండా అది తాగుతుందో పుణ్యం కూడా అంతేనన్నాడండి. అంతేకాకుండా పైకి పొంచి మెదడు దూకే తోడేలాగా
మదించిన చంచల చిత్తులైన వాళ్ళని మాత్రమే కలియుగం బాధిస్తుంది. కానీ ధీరులైనటువంటి వాళ్ళకి హరిస్మరణం చేసేటటువంటి వాళ్ళకి కలి వల్ల ఎలాంటి భయము లేదు. ఆ మహారాజును కలి సర్వనాశనం చేయలేదు అని చెప్పగానే సర్వకాది మహర్షులంతా కూడా అట్లాగా మరి ఈ కలిపురుషుడు పరీక్షను ఏమీ చేయలేకపోయినాడా అని అడిగారు. అంటే ఓ పౌరాణిక శిరోమణి, నువ్వు చిరకాలం వర్ధిల్లు. మరణశీలురమైనటువంటి మాకు అమృతమయమైనటువంటి హరి లీలా విశేషాలను వినిపించావు, చాలా విశేషం. అంతేకాదు మా హృదయాలకు గోవింద చరణారవింద మధుర మకరందాన్ని తనివి తీరా త్రాగించావు. మేము చాలా తృప్తి పడ్డాం, ధన్యులమైనాం. స్వర్గమే కాదు అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య పరంలో శతాంశాన్ని కూడా సాటిరాదు కదా అని చెబుతూ, భగవంతుని పవిత్ర గాథలు వీధులు విందుగా వినటానికి ఇష్టపడని వెర్రి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అన్నారు వాళ్ళు. శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మశాంధ తమస మహోజ్జద్దీపంబులు పాషండ దురాపంబులు విష్ణు వందనాలంబులు శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మశాంధ తమస మహోజ్జద్దీపంబులు పాషండ దురాపంబులు విష్ణు వదనాలాపంబుల్. ఆ నందనుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క వందనాలాపాలు లక్ష్మీప్రదమైనటువంటివి, పాపాలను సంతాపాలని పూడ్చిపెట్టేటటువంటివి, వెలుగుల్లాగా ప్రకాశించేటటువంటి చీకట్లు పోగొట్టేటటువంటివి, పాషండుల భావాలకు సమాధి కట్టేవి స్వామివారి శ్రీహరి యొక్క నామస్మరణం. పావనములు దురితలతాలావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పదసేవముల్. ఆ గోపాలదేవుడు ఆ గోపాలకృష్ణుడి యొక్క శ్రీపాద సేవలు పవనత్వాన్ని ప్రసాదిస్తాయి, చెడ్డ కోరికలను తుంచివేస్తాయి, జగత్తుకి నిత్య కళ్యాణాన్ని సంపాదించి పెట్టేవి, శ్రీదేవి సేవను ఆమోదించేటటువంటివి అని చెబుతూ, పరమ భాగవతాగ్రేసరుడు, పాండవుల యొక్క మనవడు, పాండవ పౌత్రుడు కదా, అభిమన్యు కుమారుడు కదా పరీక్షిత్తు, సద్గుణ సాంద్రుడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు గారు సుఖమహర్షి చెప్పేట సూక్తులన్నీ కూడా చక్కగా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఎలాగైనా సరే వాసుదేవుడి పాదమూలాన్ని ఎలా చేరాలి, ఎలా మోక్షం పొందాలి అని మహానుభావ, భగవద్గతాపూరితం పరమ పుణ్యం సమస్త కళ్యాణ సాద్గుణ్యమైనటువంటిది, భక్తులు విశేషంగా ప్రేమించేటటువంటి అయిన పరీక్ష అది ఈ భాగవత కథని మాకు వినిపించు అని ప్రార్థించాడు పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అని అడిగాడయ్యా అని అడుగుతున్నటువంటి మహర్షులతో సూతుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటి? మెముబోటి పెద్దవారలు కమలాక్షుని చరిత మడుగగా చెప్పెడి భాగ్యము కలిగనేడు నా జన్మము సఫలం వయ్య వృద్ధమాన్యుడనగుటం. ఎవరైనా భాగవతం చెప్పండి, భాగవతం ఏంటని చెప్పండి అంటే అలా అడిగేవాడు అదృష్టవంతుడు, చెప్పేవాడు అంతకంటే అదృష్టవంతుడట. నాకు ఈ భాగ్యం ప్రసాదించాడు కదా ఈ మహానుభావుడు, ఆయనగా కోరుతున్నాడే, నేనుగా చెప్తానంటే నా మాట ఎవరింటారు కనుక అని చెబుతూ ఏమంటున్నాడు ఆయన? మెముబోటి పెద్దవా మీలాంటి మహానుభావులు కమలాక్షుని చరితము అడుగగా చెప్పెడి భాగ్యము కలిగనేడు నా జన్మము సఫలం వయ్యే. అయ్యా, పెద్దలైనటువంటి మీలాంటి మహానుభావులు కావాలి అని కోరగానే ఆ కమనీయమైనటువంటి కమలాక్షుని గాథలు వినిపించే మహాభాగ్యం నాకు ప్రాప్తించింది కదా. మన వాళ్ళంతా నన్ను అడిగి మీరు భాగవతం చెబితే మేము వింటామంటే నేను చెప్తున్నట్టు వాళ్ళు వింటున్నట్టు. చెప్పేవాడు పండితుడు కాదు, వినేవాళ్ళు పండితులే. ఇక్కడ నేనేం పండితుడిని కాదు కదా, కానీ వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పేందుకు నేను ఉద్యుక్తుడైనాను. అదే నా భాగ్యం అన్నట్టుగా నా జన్మ ధన్యమైంది, నా జీవితం సజ్జన సామాన్యమైంది అన్నాడు. కులహీనుడు నారాయణ విలసత్కథనములు గనుగడక వినిపించిన తత్కులహీనత బాసి మహోజ్వల కులజత్వమును పొందు సమ్మనులారా. దిక్కుమాల కులంలో జన్మించిన వాడు అనుకుంటాడైతే ఎవడైనా
జన్మించినా వాడియో నా తక్కువ కులమే అనుకుంటే అసలు కులం అనేది లేదు కదా. ఇప్పుడు ఈ కాలంలో మనం సృష్టించుకుంది అంటున్నారు కులం అనేటటువంటిది. కాబట్టి తక్కువ కులంలో జన్మించినటువంటి వాడు భగవంతుడి గాథలు పరులకు వినిపించగలిగితే చాలా గౌరవాన్ని పొందుతాడు. అంటే అర్థం ఏంటి? వాడు ఎంత తక్కువ వాడైనా యోగ్యతల వల్ల భాగవతం చెప్పాడైతే 10 మందికి వినిపిస్తే వాడు అందరికంటే గొప్పవాడవుతాడు. అక్కడ కుల ఆధిక్యమే అవుతుంది. వస్తుగా వాడు ఎలాంటి వాడైనా భాగవతం చెబుతాను వింటారా అని చెప్పి వాడికి ఉపదేశం చేస్తే అంటే చెప్తే వాడు విశేషమైన గౌరవాన్ని పొందుతాడు అంటాడు. చూసారా? యవ్వాని గుణజాలమెన్న జిహ్వలు లేక నలిన గర్భాదులనంతడండ్రు కోరటి విభుధేంద్ర కోటి నల్లక లక్ష్మి ప్రార్థించి యువని పాదరజము బ్రహ్మ యువని పాద పద్మంబు గడిగిన జలము ధన్యతనిచ్చ జనులకెల్లా భగవంతుడనియడి భద్ర శబ్దమునకు ఎవడు అర్ధాకృతనేపు మిగులు. నేను ఆ మహాత్ముని ఆశ్రయించి శరీరాది సంగకోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పారమహంసంబు వంది తిరిగి రాగ ఎందులమీ అని చెప్తున్నాడు ఆయన. ఆ రకంగా ఇప్పుడు విశేషం ఏమిటి అంటే, ఇప్పుడు పరీక్షణ్ మహారాజు గారికి మునిశాపం వల్ల 7 రోజుల్లో మరణం తప్పదు అని తెలుసు. కానీ గ్రహించాడు ఆయన. ఏం గ్రహించాడు? నేను ఇప్పుడు భగవంతుని పొందాలి అంటే భాగవతం వినాలి అని సుఖమహర్షిని ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజు గారికి ఈ మహాభాగవతం వినిపిస్తూ ఉన్నాడు. అది ఏదో మనం క్రమంగా విందాం. జై శ్రీరామ్.